మనం 4వ అధ్యాయం జ్ఞాన యోగంలో మొదటి శ్లోకంలో శ్రీ భగవానుడు వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి బోధించాడు. సో నిన్న చెప్పుకున్నాము కల్కికి సంబంధించిన స్లైడ్స్ కూడా వేసి చూపించాను. సో ఇక్కడ నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను అంటే ఈ నేను ఎవరు ఇక్కడ అంటే నిరాకార శివ పరమాత్మ. సూర్యుడి కంటే ఎవరికి ఉపదేశించాడు? సూర్యుడంత తేజోవంతుడు సమానుడైన నారాయణుడికి ఉపదేశించాడు. నారాయణుడు ఆయన మానస పుత్రులకు ఉపదేశించాడు. భక్తి మార్గంలో వీళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అని అంటారు. ఆ మానస పుత్రులు ఇక్ష్వాకుడికి అంటే ఇచ్ఛ కోరికల ద్వారా ఎవరైతే జీవితాన్ని గడుపుతారో ఆ ఇక్ష్వాకుడు ఆ ఇచ్ఛతోటి నడిపే వాళ్ళకు బోధించాడు. సో భగవద్గీత భాషలో దాన్ని సూర్యుడు, మనువు, ఇక్ష్వాకుడు అని చెప్పారు. ఇది మొదటి శ్లోకం. రెండవ శ్లోకంలో అర్జున ఇలా సాంప్రదాయ పరంగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే ఇది లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయింది. సో ఇలా సాంప్రదాయ పరంగా అంటే బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మే నారాయణుడు కాబట్టి ఆ అక్కడ సూర్యుడు అని చెప్పి పెట్టారు. సో ఆయన మానస పుత్రులకు చెప్తే మానస పుత్రులు కోరికలకు వశమయ్యే వాళ్ళకి ఇచ్ఛ అంటే కోరిక అన్నది మన సాధారణ భాష, ఇచ్ఛ అన్నది భగవద్గీత భాష. సో వాళ్ళకి చెప్పారు. సో ఈ రకంగా పరంపరగా వచ్చిన కర్మ యోగాన్ని అంటే కర్మలు ఆచరిస్తూ కూడా భగవంతుని స్మృతిలో ఉండే యోగాన్ని రాజర్షులు. సో మళ్ళీ మన స్థూలానికి వెళ్ళిపోయి రాజర్షులు అంటే కాషాయ వస్త్రం వేసుకుని అడవుల్లో మఠాల్లో కూర్చునే వాళ్ళు కాదు. ఋషులు అంటే యోగి జీవితాన్ని గడిపేవాళ్ళు. ఆ యోగి జీవితాన్ని గడిపే వాళ్ళలో కూడా రాజర్షులు అంటే ఏంటి? రాజయోగం తెలిసిన వాళ్ళు. రాజయోగం అంటే ఏంటి? సాంఖ్యయోగ 2వ చాప్టర్ 58 నుంచి 68వ శ్లోకంలో నేను తాబేలు ఉదాహరణ ఇచ్చి ఏదైతే చెప్పానో అది రాజయోగం అంటే ఆత్మ కర్మేంద్రియాల మీద రాజ్యం చేయడం. సో కళ్ళ ద్వారా చూస్తాం, చెవుల ద్వారా విన్నా కానీ మనము ఆత్మ భగవంతుడు చెప్పిన జ్ఞానం ఏదైతుందో దాని ఆధారంగానే ఆలోచిస్తాం. జ్ఞాన నేత్రం ద్వారా చూస్తాం సింపుల్ గా చెప్పాలంటే. సో ఇది 55వ ఎపిసోడ్. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లోనే విషాద యోగము సాంఖ్య యోగంలోనే ఈ 58వ శ్లోకం నుంచి చెప్పేశాను. మెయిన్ అదే పాయింట్ అర్థం కావాలి. ఆ రాజయోగులు తెలుసుకున్నారు అంటున్నాడు. మళ్ళీ స్థూలానికి మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాను నేను. భగవద్గీత దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్, ఆత్మకి వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్. సో రాజర్షులు అంటే మళ్ళీ మీరు స్థూలానికి వర్తింపజేసి కాషాయ వస్త్రాలు వేసుకుని ఏ హిమాలయాల్లో మఠాల్లో ఉండేవాళ్ళు అనుకుంటే ఆన్సర్ మళ్ళీ రాంగ్ పోయింది. రాజర్షులు రాజయోగం తెలిసి యోగి జీవితాన్ని గడిపేవారు. యోగి